ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 1:4 చూసుకుంటే, దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దుష్టులు ఎలాగుంటారంటే పొట్టు వలె ఉంటారనమాట. మరి వీళ్ళు పొట్టు వలె ఎందుకు మార్చబడ్డారు? అసలు మనుషులు పొట్టు వలె ఎందుకు మార్చబడ్డారంటే, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తత్వం ఏదైతే మనుషులకి ఇచ్చాడో అది నిలవబెట్టుకోలేనటువంటి ఏ మనుషులైతే ఉన్నారో వాళ్ళు పొట్టుగా మార్చబడుతున్నారు. ఎవరైతే దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క నడవడిక నడుచుకొని దేవుని యొక్క ఆజ్ఞలు చెప్పిన ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు గోధుమలాగా మారి వాళ్ళు కొట్లలో చేర్చబడుతున్నారు. కొట్లలో చేర్చబడ్డం అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం. మరి యొక్క పొట్టు మరి అగ్నిలో కాల్చివేయబడుతుంది. అది నరకానికి సాదృశ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము పొట్టు వలె ఉన్నామా, లేకపోతే గోధుమలా ఉన్నామా, మనం ఎదుటి వారికి పనికొచ్చేవారుగా ఉన్నామా, లేకపోతే ఎందుకు పనికిరారుగా ఉన్నామా